శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వవిఘ్నోపశాంతయే శివదత్తాస్త్ర శస్త్రాది ప్రాప్తి. శ్రీ శంకరుడు పరశురాముడితో ఇట్లా నేను, ఓ బ్రహ్మచారి, నీవెవరు? నీ తండ్రి పేరేమి? నీవెక్కడ వసిస్తున్నావు? ఎందుకు నన్ను స్తుతిస్తున్నావు? నీకు నేను చేయగలిగిందేమి? ఏ కోరిక ఏమున్నదో నాకు తెలుపుము అని పలికెను. పార్వతీదేవి ఇట్లా పలికెను, ఓ బ్రహ్మచారి, నీవు శోకంతో ఉన్నట్లు, కలత చెందిన మనసుతో ఉన్నట్టు కనిపిస్తున్నావు. నీవు వయసులో చాలా చిన్నవాడవు, కానీ శాంతుడవు. నీవు గుణాలచే గుణవంతుల్లోకెళ్ళను గొప్పవాడవనిపిస్తున్నది. భార్గవరాముడు ఇట్లా పలికెను, ఓ ప్రభు, నేను జమదగ్ని మహర్షి పుత్రుడను. నా తల్లి పేరు రేణుక. నేను భృగువంశంలో జన్మించాను. నా పేరు పరశురాముడు. ఓ దయానిధి, నన్ను విద్యాను మూల్యం చేకొని దాసునిగా చేసుకొనుము. నీ దీనవత్సలుడకు నీవు శరణగోరిని నన్ను రక్షించుము. నా తండ్రి అయిన జమదగ్నిముని వేటకై వచ్చి తిండిలేకపడి ఉన్న కార్తవీర్యార్జునునికి కామధేను ఇచ్చిన వస్తువులచే ఆతిథ్యమును ఇచ్చాను. అప్పుడు ఆ రాజు కామధేనువు కొరకు మా తండ్రిని చంపెను. నా తల్లి అగు రేణుక సహితం నా తండ్రితో అనుగమనం చేసినందువల్ల నేనిప్పుడు అనాథుడినైనాను. ఇప్పుడు నాకు తండ్రివి నీవే. ఈ పార్వతీదేవియే నా తల్లి. అందువల్ల మీరు మీ పుత్రుని కాపాడినట్లు నన్ను కాపాడడు. నేను తండ్రి చంపబడిన శోకం వల్ల ఈ భూమిని అంతా 21 మార్లు తిరిగి రాజులు అనేవారు లేకుండానట్టు చేయుదునని ప్రతిజ్ఞ చేశాను. అట్లే నా తండ్రిని సంహరించిన కార్తవీర్యుని యుద్ధమును చంపెదను అని అంటిని. ఓ భగవంతుడా, ఈ నా ప్రతిజ్ఞ తీరునట్లు మీరు చెయ్యడు అని పలికెను. బ్రాహ్మణుడకు భార్గవరాముని మాటలు విన్న పరమశివుడు పార్వతీదేవి ముఖమును తలవంచుకొని చూడగా ఆ దేవి ఎండిన గొంతు కలది అయ్యను. పార్వతీదేవి ఇట్లా పలికెను, ఓ తపస్వి, నీవు బ్రాహ్మణ పుత్రుడవు, శమదమగుణాలుండవలసిన వాడవు. కానీ నీవు నీ తండ్రిని చంపిన కోపంతో ఈ భూమిపై ఉన్న క్షత్రియులందరినీ 21 మార్లు తిరిగి చంపదలిచితివి. ఇది గొప్ప సాహస కార్యం. అట్లే రాజగు కార్తవీర్యార్జుని ఆయుధం లేక చంపవలననుకుంటున్నావు. ఆ కార్తవీర్యుడు కనుబొమ్మను ముడిచినంత మాత్రాన లోకకంటకుడు రావణుడు జయింపబడను. అతనికి దత్తాత్రేయుడు శ్రీహరి కవచమును వ్యర్థం కాని శక్తి అను ఆయుధము ఇచ్చెను. అమోఘమైన ఆ శక్తి ఆయుధం వల్లనే నీ తండ్రి చనిపోయెను. శ్రీహరి మంత్రాన్ని, స్తోత్రాన్ని రాత్రింబగళ్ళు పఠించేవాడిని ఈ ప్రపంచాన ఎవ్వరూ చంపలేరు. కావున నీ కోరికను వదులుకొమ్మని పలికెను. ఓ బ్రాహ్మణ కుమారా, నీ ఇంటికి తిరిగి పొమ్ము. ఈ విషయాన శంకరుడు ఏమీ చేయజాలడు. భూలోకాన ఉన్న ఇతర భూపతులందరూ నా సేవకులు. నేనుండగా వారికి భయం కూడా కలగదని పలికెను. కాళికాదేవి ఇట్లు పలికెను, దుష్టుడవగు బ్రాహ్మణ వటు పొట్టివాడు చంద్రుని చేతులతో పట్టుకొనుటకు ప్రయత్నించినట్లు నీవి భూమిపై ఉన్న రాజులందరినీ చంపాలనుకుంటున్నావు. ఆ రాజులందరూ అనేక యజ్ఞాలు ఆచరించిన మహాపుణ్యాత్ములు, గొప్ప పరాక్రమం కలవారు, పైగా నా యొక్క సేవకులు. వీరిని శంకరుని యొక్క సహాయాన్ని చంపాలనుకుంటున్నావు అని పలికెను. పరశురాముడు కాళీ పార్వతుల మాటలు శోకంతో బిగ్గరగా ఏడ్చెను. ఇంకనో వెంటనే వారి ముందు తన ప్రాణాలు వదిలిపెట్టుటకు సిద్ధమయ్యను. అప్పుడు ఆ బ్రాహ్మణుని దుఃఖం చూసిన కరుణానిధి అగు శంకరుడు పార్వతీదేవి యొక్క భావం గ్రహించి వారి అనుమతితో భార్గవరామునితో ఇట్లా పలికెను, ఓ భార్గవరామ, నేడు మొదలు నీవు నాకు పుత్రుని వంటి వాడవు. నీకు ముల్లోకములందును లభించని అతి రహస్యమైన మంత్రం ఉపదేశిస్తాను. అట్లే నేను ఉపదేశించబోవు పరమ అద్భుతమైన కవచ ప్రభావం వలన, నా యొక్క అనుగ్రహం వల్ల నీవు తప్పక కార్తవీర్యుని చంపుతావు. అట్లే ఈ భూమిపై రాజులు లేకుండా 21 మార్లు తిరిగి వారిని చంపుతావు. ఈ ప్రపంచాన నీ కీర్తి నిండిపోవును అని పలికి పరమాద్భుతమైన త్రైలోక్య విజయం అను కవచాన్ని, స్తోత్రాన్ని, పూజా విధానం, పురస్కరణ పద్ధతిని, మంత్రానుష్ఠాన విధానం, దాని యొక్క నియమాలు, మంత్రం సిద్ధించే స్థలం, మంత్రం జపించవలసిన కాలము, సంఖ్యను భార్గవరామునికి పరమశివుడు బోధించను. అట్లే చతుర్విధ వేదాలు, షడ్వేదాంగములు మొదలగు వారిని చదివించను. అటు పిమ్మట నాగపాసం, పాశుపతం, బ్రహ్మాస్త్రం, నారాయణాస్త్రం, ఆగ్నేయాస్త్రం, వాయవ్యాస్త్రం, వారుణాస్త్రం, గాంధర్వాస్త్రం, గరుడాస్త్రం, శృంభనాస్త్రం, గదా, శక్తి, పరశు, శూలం మొదలగు శస్త్రాస్త్రాలకు సంబంధించిన మంత్రాలను, శస్త్రాస్త్రాల సంహార క్రమాన్ని, తూనీరములను, అక్షయ సాయకములను, ఆత్మరక్షణ చేసుకున్న పద్ధతిని, యుద్ధమున విజయాన్ని పొందే పద్ధతిని, మాయాయుద్ధాన్ని, తన సైన్యములు రక్షించుకున్న పద్ధతిని, శత్రు సైన్యములను నాశనం చేయ రీతిని, యుద్ధంలో కష్టం వచ్చినప్పుడు తప్పించుకున్న నానా ప్రకారాలైన ఉపాయాలను, మృత్యువును హరించు మోహిని విద్య మొదలగు వాటిని పరమేశ్వరుడు భార్గవరామునికి ఉపదేశించెను. భార్గవరాముడు గురువు యొక్క సమీపాన చాలా కాలం ఉండి సమస్త విద్యలు నేర్చుకుని పుణ్యతీర్థాన మంత్రసిద్ధిని పొంది గురువుకు పరమేశ్వరునికి నమస్కరించి వెళ్ళిపోయాను. పరశురామ
పరశురామాయ శ్రీకృష్ణ కవచ ప్రదానం. నారద మహర్షి శ్రీ నారాయణమునితో ఇట్లు పలికెను. ఓ నారాయణముని, పరమశివుడు పరమశివునికి ఉపదేశించిన స్తోత్రం, మంత్రం, కవచం ఎట్టివి? ఆ మంత్రం ఎవరికి సంబంధించింది? స్తోత్రం, కవచముల యొక్క ఫలమేమి? ఆ విషయాలన్నింటినీ నాకు వివరించి చెప్పమని అడిగాను. శ్రీ నారాయణముని ఇట్లు పలికెను. పరమశివుడు పరశురామునికి ఉపదేశించిన మంత్రమునకు ఆరాధ్య దైవం పరిపూర్ణుడు గోపగోపికానాథుడు శ్రీకృష్ణుడే. శంకరుడు ఉపదేశించిన త్రైలోక్య విజయం అను కవచం చాలా అద్భుతమైనది. అట్లే అతడు ఉపదేశించిన స్తోత్రం వల్ల గొప్ప సంపద మరియు యోగం కలుగును. అతడు ఉపదేశించిన కల్పతరువు అను మంత్రం సమస్తమైన కోరికలు తీర్చును. వీటిని పరమశివుడు రత్నపర్వత సమీపాన స్వయంప్రభ నదీ తీరాన ఉన్న పారిజాత వనంలోని పరమేశ్వరుని ఆశ్రమాన మాధవుని యొక్క సమీపాన ఉపదేశించను. భృగవంశమును పుట్టిన మహాదేవుడు వీట్లు పలికెను. భృగవంశాన పుట్టిన భార్గవ రామ, నిన్ను నా పుత్రుని కంటే మిన్నగా ప్రేమిస్తున్నాను. అందువల్ల త్రైలోక్య విజయము అను ఈ కవచం స్వీకరించము. శ్రీకృష్ణునికి చెందిన ఈ త్రైలోక్య విజయం అను కవచం అత్యద్భుతమైనది, సమస్త జయాలు కలిగించును. ఈ కవచాన్ని శ్రీకృష్ణుడు గోలోకాన బృందావనంలోని రాసమండలాన ఉన్న రాధిక ఆశ్రమాన నాకు ఉపదేశించను. ఇది మిక్కిలి రహస్యం. సహస్ర మంత్రాలకు సారరూపం. మిక్కిలి పుణ్యమైన దీన్ని నీపై ఉన్న ప్రేమతో నీకు ఉపదేశిస్తున్నాను. ఈ కవచాన్ని శరీరాన్ని ధరించి పఠించి మూల ప్రకృతి అగు దుర్గాదేవి శుంభ నిశుంభులను మహిషాసురుని రక్తబీజని చంపగలిగింది. అట్లే నేను సర్వతత్వాలు తెలుసుకుని జగత్సంహార కారకుడినయ్యాను. అట్లే జయింపరాని త్రిపురాలను అవలీలగా జయించాను. దీన్ని ధరించినందువల్లే బ్రహ్మదేవుడు సృష్టిని చేశాను. శేషుడు అనంత విశ్వాన్ని ఆదిశేషుని ఆదికూర్మం అవలీలగా మోయిచున్నారు. ఈ కవచం వల్లనే వాయుదేవుడు సర్వప్రాణులకు ఊపిరిగా ఉన్నాడు. వరుణుడు సిద్ధి నందినాడు. కుబేరుడు ధనాధిపతి అయ్యాడు. ఇంద్రుడు దేవతలకు అధిపతి అయ్యను. సూర్యుడు తేజోరాశి అయ్యను. చంద్రుడు మహాబల పరాక్రమవంతుడయ్యను. అగస్త్య మహాముని సప్తసాగరాలు తాగగలిగాను. అట్లే వాతాపి అను రాక్షసుని జీర్ణం చేసుకోగలిగాను. ఈ కవచం ధరించి పఠించినందువల్లే భూమి అన్నిటికీ ఆధారం కాగలిగింది. గంగ జగాలన్నింటినీ పవిత్రం చేయగలిగింది. ధర్మదేవత ధర్మ విధుల్లో శ్రేష్ఠుడు కాగలిగాను. సరస్వతీదేవి సమస్త విద్యలకు అధిదేవి అయినది. జగన్మాతయగు అన్నపూర్ణాదేవి పరాత్పర కాగలిగింది. అగ్నిదేవుడు పరమసిద్ధుడు తేజోవంతుడు కాగలిగాను. సనత్కుమారుడు జ్ఞానవంతుల్లో శ్రేష్ఠుడు కాగలిగాను. ఇట్లా త్రైలోక్య విజయమని ఈ కవచాన్ని మహాత్ముడు సాధువు శ్రీకృష్ణ భక్తునికే ఉపదేశించవలను, కానీ మూర్ఖుడు ఇతర దేవతా భక్తులకు వానికి ఉపదేశించకూడదు. ఇట్లా ఉపదేశించని ఉపదేశం చేసిన వాడు వెంటనే మృత్యువు పాలగను అనెను. త్రైలోక్య విజయము అను ఈ కవచమునకు ఋషి బ్రహ్మదేవుడు ఛందస్సు గాయత్రి ఛందస్సు. దేవత రాసేశ్వరుడు శ్రీకృష్ణ పరమాత్మ. మూడు లోకములందు జయం లభించుటకై దీన్ని వినియోగించాలి. పరాత్పరముగా ఈ కవచం మూడు లోకములందు లభించదు. ఓం శ్రీకృష్ణాయ నమః అను మంత్రం నా శిరస్సును రక్షించుగాక. కృష్ణాయ స్వాహ అను పంచాక్షర మంత్రం నా కపాలాన్ని రక్షించుగాక. కృష్ణ అనేది నా కండ్లను, కృష్ణ స్వాహ అనేది నా తారకలను రక్షించుగాక. హరయే నమః అను మంత్రం నా కనుబొమ్మలను రక్షించుగాక. ఓం గోవిందాయ స్వాహ అనేది నా నాసికను రక్షించుగాక. గోపాలాయ నమః అను మంత్రం నా చెక్కిళ్లను రక్షించుగాక. ఓం నమో గోపాంగనేశాయ అనేది నా చెవులను రక్షించుగాక. ఓం కృష్ణాయ నమః అను మంత్రం నా పెదవులను రక్షించుగాక. ఓం గోవిందాయ స్వాహ అనేది నా దంతాలను రక్షించుగాక. కృష్ణాయ అనేది క్రింది చెగుళ్లను, క్లీం అనేది పై చెగుళ్లను. ఓం శ్రీకృష్ణాయ స్వాహ అను మంత్రం నా నాలుకను, రాసేశ్వరాయ స్వాహ అనేది నా తాళువులను, రాధికేశాయ స్వాహ అను మంత్రం నా కంఠాన్ని, నమో గోపాంగ నేసాయ అనేది నా వక్షస్థలాన్ని, ఓం గోపేశాయ స్వాహ అనేది నా భుజములను, నమ కిశోరవేశాయ స్వాహ అనేది నా పృష్ఠభాగాన్ని, ముకుందాయ నమః అనేది నా ఉదరాన్ని, ఓం హ్రీం క్లీం కృష్ణాయ స్వాహ అనేది నా కరములను, ఓం విష్ణవే నమః అనేది నా బాహువులను, ఓం హ్రీం భగవతే స్వాహ అను మంత్రం నా నఖములను, ఓం నమో నారాయణాయ అనేది గోళ్ళ వెనుక భాగాన్ని, ఓం హ్రీం హ్రీం పద్మనాభాయ అనునది నాభిని, ఓం సర్వేశాయ స్వాహ అనేది నా ఎముకల గూడును, ఓం గోపీ రమణాయ స్వాహ అనేది నా నితంబములను, ఓం హ్రీం క్లీం రసికేశాయ స్వాహ అనేది నా సర్వాంగాలను రక్షించుగాక. అట్లే ఓం కేశవాయ స్వాహ అనేది నా యొక్క వెంట్రుకలను, ఓం మాధవాయ స్వాహ అను మంత్రం రోమాలను, ఓం హ్రీం శ్రీం రాశికేశాయ స్వాహ అనేది నా సమస్త అవయవాలను రక్షించుగాక. పరిపూర్ణతముడకు కృష్ణుడు నా తూర్పు దిశను, గోలోకనాథుడు నా ఆగ్నేయ భాగాన్ని,
పూర్ణ బ్రహ్మస్వరూపుడు నా దక్షిణ భాగాన్ని, కృష్ణుడు నా నైరుతి భాగాన్ని, శ్రీహరి నా పశ్చిమ భాగాన్ని, గోవిందుడు నా వాయవ్య భాగాన్ని, రసిక శిరోమణి నా ఉత్తర భాగాన్ని, బృందావన విహారి నా ఈశాన్య భాగాన్ని, బృందావని ప్రాణనాథుడు నా ఊర్ధ్వ భాగాన్ని, మహాబలుడు బలిహారి మాధవుడు నృసింహుడు భూభాగాన, జలభాగాన, ఆకాశ భాగాన నన్నెల్లప్పుడూ రక్షింతుడుగాక. మాధవుడు స్వప్నావస్థ ఎందును జాగ్రత్తావస్థ ఎందును నన్నెల్లప్పుడూ రక్షించుగాక. సర్వాంతరాత్మ స్వరూపి నిర్లిప్తుడోగు శ్రీకృష్ణుడు నన్నెల్లప్పుడూ అన్ని దిక్కుల నుంచి రక్షించుగాక. భార్గవరామ, సమస్త మంత్రసారమైన త్రైలోక్య విజయం అను కవచాన్ని నేను నీకు చెప్పాను. దీని శ్రీకృష్ణుని వల్ల ఉపదేశం పొందాను. దీన్ని అర్హత లేని వారికి ఉపదేశించకూడదు. గురువును శాస్త్ర పద్ధతిలో పూజించి ఈ కవచమును తన కంఠమందు కానీ దక్షిణ బాహువున కానీ దీన్ని కట్టుకోవాలి. ఈ విధంగా చేస్తే అతడు విష్ణుతుల్యుడగును, అతడు శ్రీహరి భక్తుడగును. అందువల్ల అతని దగ్గర విద్య, ధనం రెండూ ఉంటాయి. కవచం సిద్ధిస్తే అతడు జీవన్ముక్తుడు. అతడు 1,000 సంవత్సరాలు శ్రీహరిని పూజించిన ఫలితం పొందును. 1000 రాజసూయ యాగాలు, 100 వాజపేయ యాగాలు, 10,000 అశ్వమేధాలు, నరమేధాలు, గొప్ప దానాలు, భూమి ప్రదక్షిణం ఇవన్నీ త్రైలోక్య విజయం యొక్క 16వ అంశైనా చాలవు. అట్లే వ్రతాలు, ఉపవాస నియమాలు, వేదాధ్యయనం, తపస్సు, సమస్త పుణ్యతీర్థ స్నానం ఇవన్నీ ఈ కవచానికి 16వ వంతైనా కాజాలవు. సిద్ధ కవచుడు సిద్ధత్వాన్ని, దేవతాతత్వాన్ని, శ్రీహరి దాస్యాన్ని అన్నింటినీ తప్పక పొందును. ఈ కవచాన్ని 10 లక్షల మార్లు జపిస్తే అతడు సిద్ధ కవచుడగును. సిద్ధ కవచుడు సర్వజ్ఞుడు కూడా కాగలడు. ఈ కవచాన్ని వదిలిపెట్టి అనేక కోట్ల శ్రీహరి మంత్రం పఠించినా ఈ మంత్రం సిద్ధి కాదు. అందువల్ల ఈ కవచం యొక్క సహాయం వల్ల ఈ భూమిపై రాజులు లేకుండా 21 మార్లు తిరిగి సంహారం చేయగలవు. రాజ్యమును ఇవ్వవచ్చును, చివరకు తన తల్లినైనా ఇవ్వవచ్చు, ప్రాణాలు ఇవ్వవచ్చును. కానీ ప్రాణాపాయ పరిస్థితిలో అయినా ఈ కవచాన్ని అనర్హునికి ఉపదేశించరాదు అని పరమశివుడు భార్గవరామునితో అనెను. ఓం శాంతి శాంతి శాంతి.